ఈరోజైతే నేను మా సిస్టర్ కలిసి కిడ్స్ని తీసుకొని పీకప్ బుక్కి వెళ్ళామన్నమాట. ఇది చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో లొకేట్ అయ్యింది నెల్లూరులో. సో కిడ్స్కి కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ ఏరియాగా చెప్పుకోవచ్చు. ఒక ఇండోర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మా వాళ్ళైతే అలా సాక్స్ వేయడమే ఆలస్యం. ఒక చిన్న వీడియో కోఆపరేట్ చేయమన్నా చేయకుండా అలా పరిగెట్టేశారనమాట. ఫస్ట్ అయితే మీకు ఒక ఓవర్వ్యూగా ఏదైతే చూపిస్తాను. మంచి డెస్టినేషనే కిడ్స్ ఆడుకోవడానికి మన లొకేషన్లో అన్ని విధాలుగా అనమాట. కొంచెం ఫన్, కాసేపు మంచిగా రైడ్స్, స్లైడింగ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఈరోజు అయితే మా వాళ్ళు ఇక్కడికి రాగానే పోలీస్ స్టేషన్లో ప్రిజన్ అయిపోయారు, డాక్టర్ అయిపోయారు అని రకరకాలుగా అయిపోయారనమాట. సో ఇక లోపలికి వెళ్ళాము అంటే రకరకాల స్వింగ్స్ ఉన్నాయి, ఈ జంపింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడర్స్ అండ్ రిలేటెడ్ టు కిడ్స్ చిన్న చిన్న బ్లాక్స్, పజిల్స్. 6 years ఉన్నాయి అంటే వీళ్ళు ప్రతి ఒక్కటి చేయగలరు అనమాట. అట్లాంటి సింపుల్ రైడ్స్ ఉన్నాయి, కొంచెం పెద్దవి ఉన్నాయి, అట్లా ఉన్నాయన్నమాట. కిడ్స్ మనకి కిండర్ గార్డెన్ వాళ్ళైతే కొంచెం చిన్న చిన్న శాండ్ స్టోన్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ కిడ్స్తో పాటు పేరెంట్స్ కూడా అలా ఉందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి ఎంట్రీ ఫీజ్ అయితే మనకి 1.5 అవర్కి 450 అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. చాలా వర్తీ అనిపించింది. అండ్ ఆ 1.5 hour అనేది మనకి మోర్ దెన్ ఎనఫ్ కిడ్స్ ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసే మినిమం టైమే అనమాట. సో మనకి వర్తే. మనకుండే ఈ లొకాలిటీలో ఇట్లాంటి చిన్న చిన్నవి అయితే కొంచెం బాగుంటాయి అనిపించింది. అండ్ నాకు టోటల్గా ఈ కవ్వ అయితే భలే కామెడీగా అనిపించింది అనమాట. కింద వాళ్ళైతే కవ్వ అరుస్తున్నట్టు సౌండ్ వస్తూ ఉంది. అండ్ అక్కడ అవి తీసి పక్కన చిన్న కాఫ్ ఉంటే దానికి తాగించారనమాట. కొంచెం ఫన్నీగా అదొకటే అనిపించింది. మిగతావన్నీ కూడా కొంచెం వీళ్ళకి ఎంగేజింగ్గానే ఉన్నాయన్నమాట. అక్కడ మనకి పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు కాబట్టి చిన్నపిల్లలు కనుక అయితే మంచిగా పేరెంట్స్ ఆడించుకోవచ్చు, కాసేపు స్పెండ్ చేయొచ్చు. పేరెంట్స్ కనుక వెళ్ళాలి అంటే కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తారు, అంతే అనమాట. ఫైనల్గా ఓవరాల్ వర్తీ అనమాట. మనకుండే నెల్లూరులో ఇట్లాంటి మినిమం ఉంటే సమ్మర్లో వీళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్. ఫైనల్గా కొన్ని స్నాప్స్ దిగేసి ఇంటికి వచ్చేసాం.